సోనాలి బింద్రే భర్త గురించి ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు. టాలీవుడ్లో అనేక సక్సెస్ఫుల్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సోనాలి బింద్రే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్లో ట్రీట్మెంట్కి సిద్ధమైన ఆమె ప్రతి అవయవానికి మోస్ట్ డేంజరస్ మెటాస్టిక్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం గుర్తించారు. దాంతో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళింది. క్యాన్సర్ వైద్యం కోసం ముందస్తుగా జుట్టు కూడా కత్తిరించుకొని ఎంతో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసింది ఈ బాలీవుడ్ భామ. ఇంత తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న సోనాలికి భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి అపారమైన మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా భర్త గోల్డీ బెల్ ఆమెను వెన్నంటే ఉన్నాడు. సోనాలికి క్యాన్సర్ సోకిందని కుంగిపోకుండా భార్యలో ధైర్యం నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజాన్ని అతడు మొదట షాక్కి గురైనప్పటికీ సోనాలికి తెలియకుండా గుండె నిబ్బరం చేసుకొని కన్నీళ్లు దిగమింగుకోవడమే కాకుండా ఇతర కుటుంబ సభ్యులు కూడా నిబ్బరంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక సోనాలి గురించి, ఆమె భర్త గురించి విపరీతంగా కథనాలు వస్తున్నాయి. సోనాలి గురించి ప్రేక్షకులకు తెలిసినప్పటికీ ఆమె భర్త గోల్డీ బెల్ గురించి దక్షిణాది ప్రజలకు తెలిసింది తక్కువే. 43 ఏళ్ల గోల్డీ బెల్ బాలీవుడ్ దర్శకుడు. కొన్ని చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా, మరికొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. పలు చిత్రాలతో పాటు పాపులర్ టెలివిజన్ సీరియళ్లకు దర్శకత్వం వహించాడు. ఇక అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే అతని తండ్రి రమేష్ భాయల్ కూడా డైరెక్టరే. గోల్డీ 1974 జనవరి 24న ముంబైలో జన్మించాడు. కాలేజ్లో ఇంటర్ చదివిన గోల్డీ బెల్ ఆ తర్వాత ఫాదర్ బాటలో సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఆయనకు సోదరి కూడా ఉంది. ఆమె పేరు సృష్టి ఆర్య. ఇక సాఫ్ట్వేర్ నిపుణుల అయిన సోదరితో కలిసి గోల్డీ చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇదంతా ఒక ఎత్తైతే సోనాలితో ప్రేమ పక్కా సినిమా స్టైల్ని తలపిస్తోంది. మరాఠీ అమ్మాయి సోనాలి విద్యావంతుల కుటుంబంలో పుట్టడమే కాదు, బాగా చదువుకుంది. కానీ పంజాబీ ఫ్యామిలీలో పుట్టిన గోల్డీ పెద్దగా చదివింది లేదు. ఇంటర్ మధ్యలో ఆపేశాడు. అయితే గోల్డీ బెల్ని తమ ఇంటి అల్లుడుగా రావడానికి సోనాలి ఫ్యామిలీ మొదట్లో ఒప్పుకోలేదట. అందరినీ ఎదిరించి గోల్డీతో జీవితం పంచుకోవాలని సోనాలి నిర్ణయించుకోవడంతో 2002లో పెళ్లి అయింది. ఇక వీరికి రణ్వీర్ అనే 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.